మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుధా గారు స్లో రెయిన్ అన్నగారు, వర్షం భారీగా పడలేదు, సాధారణ వర్షమైన కామెంట్ పెట్టారు. ఇక 10/6/2020 రూపాయలు ఖచ్చితంగా ధర పెడుతుందని చెప్పి తేదీతో సహా చెబుతున్నారు కల్లూరి గారు. ఇక సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, ఏం బ్రో, నాసిక్ మిశ్రాబాయి మొలకల చెరువుకి వచ్చాడు, ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్లోకి ఎందుకు రాలేదు, కవర్ని లేకుండా చెప్పు అన్న నిజాలు. మల్లపల్లి మార్కెట్లో ఎవరు కూడా మిశ్రాగా రాలేదని ఏడవడం లేదు, ఆయన రావాలని ఎవరు కోరుకోవడం లేదు. మీకెందుకు అంత బాధగా నాకైతే అర్థం కావడం లేదు. చెప్పండి, కావాలంటే మీరు కూడా రండి, ఆయన మొలకొచ్చులు గజారోహణ చేసి సకల మర్యాదలతో సకల సత్కారాలతో మొదలుపడి తీసుకొద్దాం. మిశ్రా అనే వ్యక్తి ఈరు కూడా మదపల్లి మార్కెట్లో టమాటాలు తీయలేదు. అది యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు, మొలకొచ్చు మాట వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు. ప్రత్యేకంగా మదనపల్లి ముడి పెట్టి మీరు ఎందుకు కామెంట్ పెట్టి నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ వేస్ట్ కామెంట్స్. మిశ్రా ఆయన ఇష్టం, ఎక్కడైనా వెళ్తాడు. మదనపల్లి రాలేదని పచ్చిన మనమెవరు? రెండోది, మిశ్రాబాయి ఎప్పుడు కూడా మదనపల్లి మాట టమాటా కొనలేదు. సుబ్రహ్మణ్యం గారు తెలుసుకోవాలి. లేదని చెప్పండి, వెళ్ళి ఆయన గజారోహణ చేయించి మదనపల్లి పిలుచుకుని వద్దాం. మదనపల్లికి వెళ్తే మించిన మాట కోలారు, అక్కడికి వెళ్ళలేదు ఆయన. చుట్టుపక్కల ఉన్నాయి, గురంగూళ్ళు ఉంది, కల్లగూడ ఉంది, బెడ్డిపల్లి ఉంది, వీకోట్ ఉంది, పొలమూరు ఉంది, చింతామణి ఉంది, అక్కడికి వెళ్ళలేదు. ప్రత్యేకించి మదనపల్లి గురించి మీరు బాధపడుతున్నందుకు సంతోషం. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు. ఇక కుమార్ రాజా గారు, నమస్తే సయ్యదన్న, సోమల నుంచి. మా ఊళ్ళో ఫర్టిలైజర్ షాపు వాళ్ళు రైతు రక్తం తాగుతున్నారు. ఈరోజు మా సోమల మండలంలో 37 నిరాగురు కంపెనీ డ్రిప్ ఎరువు తెచ్చిన ఓ రైతు మూట విప్పి చూడగా అతనికి డౌట్ వచ్చి టెస్ట్ చేయగా మొత్తం మూట 25 కేజీల సాల్ట్ మరియు కేసరి పౌడర్ కలిపి విక్రయించారు. విచారణకై మా ఊరు ఏవో మరియు చౌడేపల్లి సిఐ గారు ఎరువులు టెస్టింగ్ పంపించడం జరిగింది. కావున రైతులకు ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్న, మోసపోవద్దు, మీ మాటకు చెబుతారని ఆశిస్తూ మీ కుమార్ రాజా. నమస్తే. తప్పకుండా మీ కామెంట్ చేయడం జరిగింది. ఇక రెడ్డేబీ గారు, ఈరోజు చిన్నమండి సెటిల్మెంట్ రేటు 650 రూపాయలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కుమార్ గారు, హాసిల్స్ ఏరియాలో టమోటా తోటలు తప్ప వేరే పంటలు లేవు, అన్నీ నెక్స్ట్ మంత్ 15కి స్టార్ట్ అవుతాయి. పంటలైతే వర్షం పడినప్పటి నుండి ఒకరికి మించి ఒకరు పోటీపడి పెంచుతున్నారు. రెడ్డప్ప గారు చెప్పింది వాస్తవం. అంగళ్ళు, మొలకొల్చలు, మండీలు చాలవు. డోంట్ వరీ, రేట్స్ ఇంక్రీజ్ అప్కమింగ్ డేస్. మూర్తి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇక నారాయణ స్వామి గారు, హాయ్ అన్నగారు, జూన్ మంత్ రేట్స్ మే చివరిలో చెప్తానన్నావు, ఇప్పుడు చెప్పండి, ఇంకా సమయం ఉంది సోదరా, ఇది మే 26 మాత్రమే. ధరలు ఏమాత్రం చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడున్న ధరలు బాగానే ఉన్నాయి. ఉత్తర భారతంలో అయితే ఇవాళ నేను ఉత్తర భారతం చంద్రబాబు పార్టీతో మాట్లాడడం జరిగింది. ఆయన ఔరంగాబాద్లో ఒక టమోటాలు నింపి 500 రూపాయలు క్రేటు. మన కాయల కంటే ఆ కాయలు ఆయన బాగా ఉన్నాయంటున్నారు. జైపూర్లో కూడా కొత్తగా టమాటా స్టార్ట్ అయ్యారని చెప్పడం జరిగింది. ఈ వర్షాలు పడే వరకు ఇక్కడ మనకైతే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇవాళైతే అక్కడక్కడ ఉత్తర భారత వర్షాలు పడ్డాయి. ధరలు మాత్రం దయచేసి అడగద్దండి. దిగుమతులు ఎప్పుడు, ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పండి. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యేంత వరకు ధరలపైన మనకు అంచనాకు రాలేము. ఎందుకంటే వాళ్ళు రావాలి, వాళ్ళ శుభసూచకం. మీ కామెంట్ మీరు అది కూడా అడిగారు మీరు. అలాగే నార్త్ సైడ్ వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారన్నారు, జూన్ 1 వస్తారన్నారు. మీరు చెప్పండి భయ్యా అని చెప్పి. ఇవాళ శుభసూచకం. మిశ్రా గారు మొలకొచ్చు రావడం జరిగింది. ఇదివరకే ఒక మిశ్రా అభిమాని ఒక ఆయన కామెంట్ పెట్టాడు, మీ మదనపల్లి మాటికి ఎందుకు రాలేదని చెప్పి. సకల రాజలాంఛనాలతో సౌప్త సత్కారాలతో అతిథిగా గజారోహణాన్ని చేయించి సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం కోసం 100 మంది పరిబృందంతో ఆయన తీసుకురావాలి. చాలా ఉన్నాయి మార్కెట్లు. మదనపల్లి ఒకటేనా, కోలాగలాలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అక్కడ కూడా వెళ్ళలేదు ఆయన. మిశ్రా గారు ముందు మొలకొచ్చులు కాలుకుంటారన్న. ఏదేమైనా మిశ్రా గారు వచ్చారు, శుభసూచకం. ధరలు ఏదైనా ఎగుమతులు స్టార్ట్ అవుతాయి, ధరలు కొంచెం రావచ్చు కానీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్లీజ్ దయచేసి ధరలు అడగద్దండి. మే చివరికి ఉత్తర భారత కాయలు అయిపోతాయి అనుకుంటే కొత్త కాయలు స్టార్ట్ అయ్యారు అంటున్నారు. 10 రోజులు వాళ్ళే చెప్పారు, అందుకే జూన్ 9 వరకు అనుకున్నాం మనం. బట్ ఇవాళ మా పార్టీ చెప్పింది, చంద్రబాబు పార్టీ సంజయ్ చెప్పింది, మన కాయల కంటే వాళ్ళ కాయలు బాగున్నాయని చెప్పి ఆయన కితాబిస్తున్నాడు. కాబట్టి రేట్లు అయితే చెప్పలేమన్నా, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వాలి. కిషోర్ గారు,
ఫిబ్రవరి నుండి మార్చి 15 లోపు నాటిన తోటల కాయలు వస్తున్నాయి. ప్రస్తుతం అవి అయిపోతాయి. తర్వాత పెద్దగా పంటలు ఏం రాలేదు. ఎండ ఎక్కువ. హోప్ ఫర్ ద బెస్ట్ రేట్స్ ఇన్ జూన్ అండ్ జూలైలో ధరలు బాగా ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుండి మార్చి 10 లోపు నాటిన తోటలన్నీ ఇప్పుడు అయిపోవచ్చే మొత్తం కాయలన్నీ. ఇక వచ్చే కొత్తబడి తోటలు అయితే గ్రోత్ లేదు, పెద్ద కాయలు రావు. కాబట్టి ధరలు ఖచ్చితంగా జూన్ జూలైలో ఉంటారన్న ఆశాభావాన్ని కిషోర్ గారు వ్యక్తం చేస్తున్నారు. జూలై 15 టు ఆగస్టు 15 ₹1000 స్మాల్ బాక్స్. త్రిబులెస్ డి గారు అలాగే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆ దేవుడు కరుణించాలి. మనం మరొక వంటి పరిశీలిస్తే ఆగస్టు లాస్ట్ సెప్టెంబర్ 1 టమోటా నాటితే రేట్ ఉంటుందా? సయ్యద్ అన్న కుమార్ గారు. టమోటా పంట అదృష్టం దాట మనం ఎప్పుడు నాటితే ధర ఎలా ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు. అదంతా దైవలీల, మన అదృష్టం, మన రాత. అన్నా మహారాష్ట్ర లోడింగ్ స్టార్ట్. జిల్లా గారు చాలా చల్లని వార్త. ప్రస్తుతమైతే కలకత్తాలో లోడింగ్ జరుగుతున్నాయని, కలకత్తా ఒరిస్సాకి. ఇటువైపు ఉత్తర భారతానికి పూర్తి కావడం లేదు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కాయలు ఉన్నాయి, రాజస్థాన్లో కాయలు ఉన్నాయి, అవన్నీ ఢిల్లీకి పెడుతున్నాయి. అక్కడికి కావడం లేదు. సయ్యద్ బాయ్ మా తోట 6 అడుగులు, పట్టుమని కేజీ కాయలు కూడా లేవు చెట్టుకి. మహేశ్వర రెడ్డి గారు. అన్నా మాది గురంకొండ, ఇక్కడ వర్షాలు లేవు, పూతలు పిందెలు కావడం లేదు, తోటలు ఏమంతా బాగాలేవన్నా. అశోక్ గారు. అన్నా మా సైడ్ గ్రోత్ అండ్ ఈల్డ్ లేదు, స్మాల్ బాక్స్ 500 వెళ్ళినా పెట్టుబడులు రావు. అంజీ గారు. వై బ్రదర్ టుడే రాయకోట ప్రైస్ నాట్ అనౌన్స్. అన్న వీడియో పెట్టాను, మీరు చూడలేదేమో. ఇవాళ రాయకోట మార్కెట్ దృష్టి పడింది, దిగుమతి భారీగా వచ్చింది, ధర తగ్గింది. ₹550 టాప్ ధర. ఇక మనం మరొక పరిశీలిస్తే అభిరామ్ గారు. అన్న అందరూ ఎక్స్పోర్ట్ అంటున్నారు కదా అన్న, అకార్డింగ్ టు నార్త్ ఇన్ఫర్మేషన్ ఇంటెన్స్ హీట్ జూన్ 15కి కాయలు అయిపోతాయి అన్న. మనకి మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందన్న. జూన్ 15కి నాటకాలు అయిపోతే మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. మన అంచనాకి దగ్గరగా ఉంది. ఇక అభిరామ్ గారు నాకు రిప్లై ఇచ్చారు. అభిరామ్ గారు, నేను గత 1 నెల నుంచి ఢిల్లీ మార్కెట్ వీడియోస్ చూస్తున్నా. ఒక 15 రోజుల్లో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందన్న. సంతోషం సోదర, చల్లని మాట చెప్పారు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. సాయంత్రం వర్షం పడ్డది కానీ అంగళ్ళెత్తు కొంచెం పర్వాలేదు. మదనపల్లి మోస్తరు వర్షమే. మీ ప్రాంతంలో కురిసిన వర్షం గురించి కామెంట్లు తెలియజేయండి. మీరు ఇచ్చే సమాచారం అన్నదాతలు ఉపయుక్తంగా ఉంటుంది.